హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజైతే నేను ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 4వ వారం పూజ పార్ట్ 2 అనమాట. ఈ వీడియో అంటే పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఎందుకంటే దాంట్లో పూజకు ముందు ఏం చేశాను అంటే స్వామివారికి సంబంధించినవి అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. ఇంకా పూజ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ స్వామివారికి ఏమేం కావాలి, ఏమేం చేయాలి అనేది ఆ వీడియోలో చూసేయండి. చూడకపోతే ఈ వీడియోలో అయితే ఇంకా నేను ఏమేం చేస్తున్నాను పూజ అనేది చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా పీఠం పెట్టేసుకొని ఆకు పెట్టుకుంటున్నాను కదా. ప్రతి వారం కూడా ఇలా ఆకు మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అలా పెట్టేసుకొని ఇంకా పూలమాల కూడా రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఈ వారం పువ్వులు కొంచెం ఎక్కువ ఉన్నాయని స్వామివారికి పువ్వులు అనేది ఇలా మాలగా చేసుకొని మంచిగా అలంకరించేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, అక్కడ కూడా నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఓన్లీ దీపం వెలిగించేసుకొని దండం పెట్టుకోవడమే. కాకపోతే ఇక్కడ కూడా అలంకరించుకోవాలి కదా, స్వామివారికి దీపం వెలిగించుకునేటప్పుడు అక్కడ కూడా దీపం వెలిగించుకుంటాను. ఎంతో దూరం కాదు కాబట్టి, పక్కనే కాబట్టి పూజలు రెండు ఒకేసారి చేసుకుంటున్నాను. అక్కడ వెలిగించుకొని ఇక్కడైనా వెలిగించుకోవచ్చు, లేదా ఇక్కడ వెలిగించుకొని అక్కడైనా వెలిగించుకోవచ్చు. కాకపోతే పక్కనే కాబట్టి విడివిడిగా చేసుకుంటున్నాను అనమాట. పీఠం పెట్టుకున్నందుకు నాకు అక్కడ ఎక్కువ ప్లేస్ లేనందుకు ఇక్కడ పీఠం అనేది పెట్టుకున్నాను. పీఠం పెట్టుకోకుండా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. స్వామివారికి అంటే ఫోటో దగ్గర మనము పూజ అనేది చేసుకోవచ్చు. లేదు ఇంట్రెస్టెడ్గా అంటే స్వామివారికి మాత్రమే ప్రత్యేకించి చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చిన్న పీఠం కానీ లేదంటే ఒక ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదా, అందులో అయినా స్వామివారి ఫోటో విగ్రహం ఏదైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఇంకా నేనైతే కుందులకు కూడా ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. మనము ఎక్కువగా టైం అనేది పూజ దగ్గర స్వామివారి కోసమే కేటాయించడానికి చూడాలి. ప్రతి ఒక్కటి కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఊరికూరికే లేవడం, అలానే ఇది లేదు అది లేదని మైండ్లో అనుకోవడం అవన్నీ ఉండవన్నమాట. ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నవే మనకి పెద్దగా అంటే ఊరికే లేస్తూ తెచ్చుకోవాలి అది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. లేదని అలా కాకుండా ఫస్టే చిన్న చిన్నవన్నీ చేసేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ సమస్య అనిపించదన్నమాట. ఇబ్బంది కూడా ఉండదు మళ్ళీ మళ్ళీ లేవడానికి. అందుకోసమని నేను ఎలా చేసుకుంటున్నానో పూజ అనేది ఈ వారం చూపించాలి అనుకున్నాను క్లియర్గా. అందుకే పూజ గురించి ఇంకా ప్రసాదాల గురించి కూడా క్లియర్గా చెప్తున్నాను. అందుకే 2 వీడియోలు అయినాయి, లేదంటే ఒకే వీడియోలోనే చూపించేస్తుండే. ఇంకా ఇక్కడ ఒత్తులు కూడా పెట్టేసుకుంటున్నాను దీపం వెలిగించుకోవడానికి. ఇలా ఒత్తులు వేసేసుకున్న తర్వాత కూడా మీరు ఒకవేళ నార్మల్ దీపాలు ఉన్నా పర్వాలేదు, ఇలాంటి కుందులే అనేది ఏం కాదు. ఎందుకంటే నేను ప్రతి వారం నార్మల్గా దీపాలు ఏవైతే వెలిగించుకుంటానో రెగ్యులర్గా అవే వాడేదాన్ని. కాకపోతే ఈరోజు కుందులు తీయాలనిపించి పెట్టాలనిపించి ఈరోజైతే కుందులతో పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు వినాయక చవితి కదా, అందుకోసమని ఈరోజు కుందులు తీసాను. రేపటికి కూడా యూజ్ అవుతాయని, ఎందుకంటే లోపల పెట్టేసుకుంటానమాట. అందుకోసం చెప్తున్నాను. ఇంకా రెగ్యులర్గా పూజ చేసుకుంటానని చెప్పాను కదా, గదిలో కూడా అంటే పూజ గదిలో కూడా దీపం అనేది పెట్టేసుకున్నాను. నిత్య పూజ దగ్గర దీపానికి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాను కదా, అక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని అక్షంతలు పువ్వులు కూడా దీపానికి పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకొని పువ్వు కూడా పెట్టేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ఏ ఆటంకాలు లేకుండా చూడు స్వామి, అంత మంచి జరిగేలాగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా మనకి ఏమేమైతే పూజలు చేసుకుంటామో ఆ పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈరోజైతే గరిక అనేది తీసుకున్నాను. వినాయక చవితి కదా, స్వామివారికి కూడా ఎంతో ఇష్టం కదా. చూస్తుంటే పువ్వులు కోసేటప్పుడు అక్కడ కనిపించింది, ప్రతి వారం అసలు కనిపించట్లేదు. అందుకోసమని ఈరోజైతే చూస్తే కనిపించిందని కాస్త అయితే తీసుకొచ్చాను స్వామివారి కోసం. ఇంకా స్వామివారికి అయితే స్వామివారి అష్టోత్తరం వస్తే అష్టోత్తరం చదువుకోవచ్చు, లేదనుకుంటే మీరు స్వామివారి నామం తలుచుకుంటూ పువ్వులు అక్షంతలు అలానే గరిక ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని మంచిగా జరగాలి స్వామి పూజ అనేది, ఏ ఆటంకం లేకుండా చూడు స్వామి, ఈ 7 వారాలకు కూడా ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు తండ్రి అనుకుంటూ కాస్త దండం పెట్టుకున్నారనుకోండి, అంతా స్వామి చూసుకుంటారు. ఇంకా ఏ ఇబ్బంది లేకుండా పూజలో. ఇంకా తర్వాత ధూపం చూపించేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసి స్వామివారికి
మనము ప్రసాదం అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడే, లేదంటే లాస్ట్లో పెట్టుకోవచ్చు. ఇంకా తాంబూలం కూడా ఇప్పుడు ఇవ్వచ్చు, లేదంటే లాస్ట్లో పెట్టుకోవచ్చు స్వామివారికి తాంబూలం అనేది. ఈసారి అయితే లాస్ట్లో పెట్టుకుందామని ఇంకా నేనైతే ఊరుకున్నాను అనమాట. ఇంకా అటువైపు అంటే రెగ్యులర్గా పూజ చేసుకుంటాను కదా, పూజ గదిలో కూడా హారతి అలానే స్వామివారికి ఏమైనా ప్రసాదాలు ఉంటే అవి పెట్టేసుకొని నేనైతే ఇంకా సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే దీపం కదా, ఏకహారతి వెలిగించుకున్నాను కాబట్టి చూసి దూరంగా పెట్టుకోవాలి. హారతి అయితే కొంచెం తొందరగా మనకి కొండెక్కుతుంది, దీపం కాబట్టి అప్పుడే కొండెక్కదు కదా ఏకహారతి, అందుకోసమని కాస్త దూరంగా పెట్టుకొని జాగ్రత్త పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలం ఉంది కదా, దానికైతే పసుపు నీళ్ళతో అభిషేకం, కుంకుమ నీళ్ళతో అభిషేకం, గంధం నీళ్ళతో అభిషేకం, అలానే కర్పూరం నీళ్ళతో అభిషేకం, ఇంకా నార్మల్ నీళ్ళు వేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నాను. మనసులో ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః అని మీరు ఎన్నిసార్లు అనాలనుకుంటే అన్నిసార్లు అనుకొని ఇలా నేనే మంచిగా అభిషేకం అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని శూలాన్ని ఇంకా గంధం కుంకుమ పెట్టేసుకొని ధూపం దీపం అన్నీ చూపించేసుకున్నాను అనమాట శూలానికి. అంటే శూలంలో సేమ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకొని మనము శూలానికి అయినా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు. ప్రతి వారం కూడా చేసుకోవచ్చు అభిషేకం అనేది. ఈసారి అయితే నాకు కొంచెం ఎక్కువ టైం ఉన్నందుకు ఎక్కువగా పూజ అనేది మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను. అందుకోసమని మీకు కూడా చూపిస్తున్నాను. కొంచెం పనులన్నీ ఫాస్ట్గా చేసుకున్నందుకు కొంచెం టైం ఉంది అని అభిషేకం కూడా చేసుకున్నాను. పక్కనే వాటర్ అనేది పెట్టుకొని పసుపు కుంకుమ ఎలాగో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా పూజ గదిలో, ఆ పూజ గదిలో నుంచి తీసుకొని ఒక గ్లాస్లో కొంచెం వాటర్ ఎంత కావాలో అంత వాటర్లో పసుపు కుంకుమ గంధము ఇంకా మనము అభిషేకం చేసుకోవడానికి కర్పూరం ఉంది కాబట్టి కర్పూరంతో నేను చేసుకున్నాను. ఇంకా తేనె ఉంటే తేనె, చక్కెర ఉంటే చక్కెర, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితో చేసుకోవాలని ఇలా చిన్నగా అయితే అభిషేకం చేసుకున్నాను. ఇంకా స్వామివారి దగ్గర కూడా పిండి దీపం అనేది వెలిగించుకున్నాను. పిండి దీపం ఒకటే కాదు 6 కూడా వెలిగించుకోవచ్చు. నేను ఫస్ట్ ఎప్పుడైతే 7 వారాలు అనుకున్నానో అప్పటి నుంచి కూడా ఒకటే దీపం వెలిగించుకుంటున్నాను కాబట్టి ఈ దీపాన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ 6 దీపాలని అనుకుంటున్నాను చేద్దామని. అప్పుడు 6 దీపాలే పెట్టుకుంటాను. పూజ సేమ్ ఉంటుంది, కాకపోతే దీపాలే కొంచెం పెరుగుతాయి, కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. పూజలో ఇంకేమీ తేడా ఉండదు. ఇంకా నేనైతే అష్టోత్తరం ఇలా చూస్తున్నారు కదా, ఇలా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, లేదంటే గూగుల్లో మనకి అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదంటే మీరు ఇలా వినుకుంటూ కూడా స్వామివారిని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. స్వామివారిని పూజించడం మనస్ఫూర్తిగా పూజించుకోవడమే కావాలి. మనము ఎలా పూజించామనేది కాదు, ఎన్ని పెట్టామనేది కాదు. ప్రతి మంగళవారం కూడా పూజ చేసుకుంటున్నాను కాబట్టి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే ఏ సమస్య ఉందని కాదు, నార్మల్గా ఏ స్వామికైనా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికనే కాదు, లక్ష్మీదేవికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, శివయ్యకి కానీ ఎవ్వరికి కూడా అష్టోత్తర శతనామావళి కానీ, లేదంటే 10 నిమిషాలు దేవుడి గుడి దగ్గర కూర్చున్నాం అనుకోండి, అంటే మన ఇంట్లోనే పూజ గదిలో ముందు దీపం వెలిగించుకున్న తర్వాత ముందు ఒక 10 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకని నిత్య పూజ అనేది ఇంట్లో చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి 7 సార్లు చదువుకున్న తర్వాత 7 సార్లు అంటే 7 పువ్వులు కదా, ఈసారి అయితే 14 పువ్వులు. అంటే ఇక్కడ శూలానికి కూడా సపరేట్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక పువ్వు, అక్కడ ఒక పువ్వు, అక్షంతలు కూడా కొంచెం ఎక్కువ తీసుకొని చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. నేను ఎలా చేసుకుంటున్నానో అలా మాత్రమే మీకు చూపిస్తున్నాను. మిమ్మల్ని ఇలా కంపల్సరీగా చేయమని మాత్రం చెప్పట్లేదు. నేను చేసుకునే పూజ విధానం ఇది అని మాత్రమే మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి తాంబూలము అలానే ప్రసాదాలు కూడా పెట్టేసుకుంటున్నాను. చలిమిడి, వడపప్పు, ఇంకా పాలు, చిమ్లి, ఇంకా పండ్లు కూడా ఉన్నాయి, బత్తాయిలు, అవి కూడా 2 స్వామివారికి అలా పెట్టుకుంటున్నాను అనమాట. నేల మీద పెట్టలేదు, ఓన్లీ మ్యాట్ మీద పెడుతున్నాను నేను. అది తొక్కని మ్యాట్ అనమాట. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా దేవుడి గుళ్ళో అంటే రెగ్యులర్గా పూజ చేసుకుంటాను కదా నిత్య పూజ, అక్కడ కూడా ఇంకా హారతి ఇవ్వలేదు. ఇక్కడ పూజ అయిపోయింది కదా, అక్కడ కూడా హారతి ఇచ్చేసి
ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట స్వామివారికి చూపించేశాక. ఇంకా ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి సమర్పించేసి కాసేపు డోర్ తీసేసి బయటికి వెళ్ళి కూర్చున్నాను. ఎందుకంటే పూజ ఇప్పుడే అయింది కదా, స్వామి మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలానే ప్రసాదాలు కూడా తిన్నట్టు అనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒక చిన్న నమ్మకం, అందుకోసమని నేను ఇలా చేస్తూ ఉంటాను. నేనైతే ఇలా కొంచెం పూజ ఎక్కువ అనేది చేసుకున్నప్పుడు. ఇంకా ఈరోజైతే పూజ ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఇప్పుడే ఇమీడియట్గా షేర్ చేసేయండి వాళ్ళకి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.